హాయ్ అండి. షార్ట్ పఫ్ హ్యాండ్స్ అయితే నేను చూపించేవి చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు. పఫ్ అయితే చూసారు కదా, మనకి లైట్‌గా బెల్ట్ వచ్చి 1 ఇంచి ఇలా లేస్ అయితే వేశాను. 2 హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి కదా! అలాగే ఫస్ట్ మనం ఎలా కట్ చేసుకోవాలో, ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను లైనింగ్‌ని అయితే ఇలా కట్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ అయితే ఇలా 2 మడతల మీద లైనింగ్ వేసుకోవాలి. అలాగే దాని పొడవు లూజ్ అయితే ఫస్ట్ తీసుకోవాలి. నేను పొడవు అయితే 6 ఇంచ్ అయితే తీస్తున్నాను. మనకి బెల్ట్ మళ్ళీ 1.5 వస్తుంది కాబట్టి 6 ఇంచ్ అయితే సరిపోతుంది. అలాగే లూజ్ అయితే నేను 15 ఇంచుల వరకు తీస్తున్నాను. ఇలా లూజ్ తీసుకున్నాక ఇంకా లూజ్ ఉండేలా ఉంటే ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. మనం 6 ఇంచ్ తీసాం కదా, ఓపెన్ సైడ్ అయితే 3 ఇంచెస్ తీసుకొని అలాగే మళ్ళీ ఈ పైన నుంచి మనకైతే 4 ఇంచెస్ అయితే గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మధ్యలో మనకి పఫ్ ఎక్కువ రావాలనుకుంటే 4 ఇంచెస్ అయితే కంపల్సరీగా పెట్టుకొని ఇక్కడి నుంచి మనకి డౌన్కి అయితే 3 ఇంచెస్ తీసాం కదా, ఇలా మార్క్ చేసుకోవాలి నీట్గా. అక్కడి నుంచి మార్క్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి సెంటర్లో పఫ్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాయింట్ దగ్గర అయితే మనకి కొలత చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే లైనింగ్ అయితే కట్ చేస్తాం కదా, మెయిన్ క్లాత్ని కూడా అలాగే వేసుకొని దానిపైన వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ మనకి ఏంటంటే లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే మెయిన్ క్లాత్ని దానిపైన ఎలాగా జాయింట్ చేసేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. మనకి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగే చూసుకోవాలి ఖర్చు. ఎందుకంటే కొన్ని క్లాత్లు ఏంటంటే జాయింట్ చేసేటప్పుడు జరిగిపోవడం అలాగే క్రాస్ రావడం అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా చిన్నది ఇలా తీసుకోవాలి. అలాగే నేనైతే హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ని ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి. ఇలా 2 మడతల మీద అయితే 2 హ్యాండ్స్కి సరిపోతుంది. మనకి లూజ్ అయితే ఎక్కువగానే ఉంది చూసారు కదా, 8 ఇంచెస్ అయితే ఉంది, సరిపోతుంది. నేనైతే 2 హ్యాండ్స్కి కూడా కట్ చేసేస్తున్నాను. మధ్యలో ఓపెన్ చేసామంటే 2 హ్యాండ్స్కి కూడా సరిపోతుంది. అలాగే ఖర్చు పోగా మనకి ఇలా 1.5 అయితే ఉంటుంది. నేను ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా అది ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ కూడా తీసుకుంటున్నాను చూడండి. ఇలా 2 మడతల మీద పెట్టి మనం డైరెక్ట్గా జాయింట్ చేసేస్తాము. అదే ఫోల్డింగ్ మళ్ళీ మనం ఫోల్డ్ చేయగానే ఇలా ఫోల్డింగ్ అయితే వస్తుంది. హ్యాండ్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ లూజ్ సరిపోదనుకుంటే మనకి లైట్గా జాయింట్ చేసుకున్నా పర్లేదు. 8 ఇంచీలు ఉంది కాబట్టి 2 ఇంచులు ఖర్చు పోయినా 6 ఇంచీ హ్యాండ్స్ లూజ్ అయితే ఉంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా కుట్టాలో చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఈ మెయిన్ది ఏంటంటే బోర్డర్ తీసాం కదా, బోర్డర్ని 2 కూడా కలిపి జాయింట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ని అయితే మెయిన్ లైనింగ్ని అయితే జాయింట్ చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ డౌన్లో జాయింట్ చేసుకొని ఈ పైన మనకి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు అన్నాను కదా, ఇప్పుడు తీసుకున్నాం కదా, దాన్ని సరి చేసుకుంటూ క్రాస్ రాకుండా ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా ఇలా హ్యాండ్స్ అయితే 2 సైడ్లు కూడా ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన క్లాత్ని ఈ పైన మెయిన్ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ క్లాత్ని లైట్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా జాయింట్ చేసుకున్నాక మొత్తం అయితే ఇలా నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు బార్డర్ అయితే తీసుకొని జాయింట్ చేయాలన్నాను కదా, ఇప్పుడు బార్డర్ క్లాత్ని ఏంటంటే 2 సైడ్లు కూడా ఒకేలాగా రైట్ సైడ్ ఉండేలా చూసుకొని ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇటు సైడ్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఒక సైడ్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే నేను 2 సైడ్లు కూడా 5 ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే మార్క్ చేసుకున్నాక సెంటర్లో అయితే మనకి మళ్ళీ ఇంకో మార్కింగ్ ఉండాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా సెంటర్లో పఫ్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా నేను మార్క్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ని కూడా ఇలా సెంటర్లో మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్గా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు నార్మల్గా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు చూసుకొని జాయింట్ చేసుకున్నాక అక్కడి నుంచి మనకి ఇలా డౌన్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఫోల్డ్ వస్తే సెంటర్లో ఆల్రెడీ మార్క్ చేసాం కాబట్టి ఆ మార్కింగ్ వరకు మనకి ఎంత ఫోల్డ్ వస్తే అంత ఫోల్డ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే డౌన్ ఫోల్డ్ చేసాం కదా, సెంటర్లో కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి వచ్చాక చూడండి, ఇక్కడ వరకు మనం నార్మల్గా జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైకి వేసుకోవాలి ఫోల్డింగ్. చూడండి, మనకి సెంటర్లో మార్కింగ్ చేసిన దగ్గర నుంచి అయితే ఫస్ట్ స్టార్టింగ్ది అయితే డౌన్ పెడతాం కదా, ఇవి ఇలా ఫోల్డింగ్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉందంటే ఈ సెంటర్లో పఫ్ అన్నది నీట్గా వస్తుంది. మనం ఫోల్డ్ చేసేది కూడా మొత్తం లైన్గా ఒకేలాగా ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఒకేలాగైతే ఫోల్డ్ చేశాను. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఇలా జాయింట్ చేసుకున్నాక చూడండి, ఇలా మొత్తం కూడా మనకి నీట్గా కుట్టుకున్నాక ఈ బెల్ట్ని అయితే రివర్స్లో ఇలా తిరగేసుకోవడమే, లోపలికి ఏమీ ఫోల్డ్ చేయ అవసరం లేదు. ఇలా రైట్ సైడ్ మనకి
2 సైడ్లు కూడా రైట్ సైడే ఉంది కాబట్టి నీట్గా ఇలా జాయింట్ చేసుకున్నాక తిరిగేసుకుంటే సరిపోతుంది. ఎక్కడక్కడ క్లాత్ ముడతలకు పడడం కానీ అలాగే లోపలికి ఫోల్డ్ చేయడం కానీ ఉండదనమాట. ఇలా నీట్గా అయితే హ్యాండ్స్ రెడీ అయిపోయింది కదా. దీనిపైన అయితే నేను సెంటర్లో ఒక లేస్ అయితే వేసేస్తున్నాను. ఇలా ప్లెయిన్గా ఉంచుతానంటే ఇలా ఉంచుకున్నా పర్లేదు. నేనైతే లేస్ వేసాను. లేస్ వేయగా కూడా చాలా లుక్ వచ్చింది హ్యాండ్స్ అయితేని. అలాగే ఒకే కుట్టు కాకుండా ఈ స్టార్టింగ్ని ఇలా జాయింట్ చేసుకున్నాక డబల్ కుట్టు వేసుకున్నా సరిపోతుంది. హ్యాండ్స్ అయితే ఇలా 2 కూడా రెడీ అయిపోయింది. ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా. మనకి సెంటర్లో ఆల్రెడీ ఘాటు ఉంటుంది కాబట్టి భుజం కానీ చూసుకొని 2 సైడ్లు కూడా ఒక 2 ఇంచుల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇలా స్టార్టింగ్ నుంచి క్లాత్ తక్కువే తీసుకున్నాం కాబట్టి 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకున్నట్టయితే ఒక 3 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఘాట్ మనకి ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి భుజం దగ్గర చూసుకొని ఎన్ని ఫోల్డ్ వస్తున్నాయో చూసుకోవాలి. డౌన్లో అయితే మనం ఎలా ఫోల్డ్ చేసామో ఒక సైడ్ ఇలా డౌన్కి వచ్చేలాగా సెకండ్ సైడ్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి. నేనైతే నార్మల్గా ఇలా స్టార్టింగ్ నుంచే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి క్లాత్ అయితే ఎక్కడి వరకు ఉందో మనకి ఫోల్డింగ్స్ ఎంతవరకు వస్తున్నాయి అన్నది ఈజీగా తెలిసిపోతుంది ఇలా చూసుకున్నట్టయితేని. ఇలా మొత్తం కూడా క్లాత్ అంతా అక్కడి వరకు వచ్చేలాగా చూసుకోవాలి. అయితే ఇప్పుడైతే ఇలా చూసుకున్నాం కదా. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ నుంచి చూడండి నార్మల్గా అయితే ఎంతవరకు వచ్చిందో క్లాత్. అక్కడి నుంచి అయితే నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. గాడి దగ్గర నుంచి మళ్ళీ మనకి రివర్స్లో అయితే ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా పై నుంచి మనకి ఆల్రెడీ డౌన్ నుంచి ఫోల్డ్ చేసాం కదా. ఆ సెంటర్ నుంచి అయితే ఇలా పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. ఆల్రెడీ డౌన్ ఫోల్డ్ చేసాం కాబట్టి మీకు అయితే ఐడియా వచ్చేస్తుంది ఎలా కుట్టాలన్నది. నేను చెప్పిన విధంగానే కుట్టినట్టయితే సెంటర్లో పఫ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్స్ అయితేని. చూడండి ఈ చివరికి మళ్ళీ మన క్లాత్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక మళ్ళీ డబల్ కుట్టు అయితే వేసుకుంటే మనకి ఇలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. అలాగే సైడ్ కుట్లు కూడా ఎలా వేసుకోవాలి ఒకసారి అయితే చూసేయండి. మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్స్లో ఎంత లూజ్ తీసుకోవాలన్నది ఆ బ్లౌజ్ తోటి ఇలా హ్యాండ్స్ లూజ్ అయితే తీసుకోవాలి. అలాగే సంక్ లూజు కూడా మెయిన్ క్లాత్ నుంచే మనకి మెయిన్ బ్లౌజ్ నుంచే చూసుకోవాలి. భుజం కాంచి అలాగే లూజ్ ఎంతవరకు ఉందో ఆ కుట్టు అయితే సైడ్ కుట్లు ఉంటాయి కదా అక్కడ వరకు చూసుకొని స్ట్రైట్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అలాగే నడుము లూజు కూడా చూసుకోవాలి. మనకి ఏమన్నా లూజ్ అనుకుంటే కుట్లు వేసుకున్నాక మళ్ళీ కుట్టు వేసుకుంటే బ్లౌజ్ అన్నది రెడీ అయిపోతుంది. హ్యాండ్స్ అయితే చూసారు కదా, మనకి షార్ట్ పఫ్ హ్యాండ్స్ అయితే ఈజీగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూస్తారు కదా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.